ఏమండి, మనిషి యొక్క శరీరము మట్టి నుండి వచ్చిందంట. ఎక్కడి నుండి? అంతేనా? ఆదాముని ఎక్కడి నుంచి తీశాడు? ఆ మట్టి శరీరము ఆకృతిలో మనిషిగా ఉండింది కానీ జీవం లేదు. అప్పుడు ముక్కు రంధ్రాల్లో తన నోటిని పెట్టి అని ఊదాడు. అప్పుడు ఆ బొమ్మ జీవించు ప్రాణి, చెప్పండి, జీవించు ఆత్మగయ్యాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఈ శరీరమేమో బాహ్య పురుషుడు. ఎవరు? మీరు బాధపడకండి, బాహ్య స్త్రీ అనండి. ఏందండి బైబిల్ అంత బాహ్య పురుషుడు అంటే మీరు బాహ్య స్త్రీలు ఏంటి? లోపల ఇంకొక స్త్రీ ఉంది ఏమండి. అందుకని నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, బాహ్య పురుషుడు అంటే కనిపించే శరీరం. ఈ శరీరం కృషిస్తుంది, ఈ శరీరానికి వృద్ధాప్యం ఉంటుంది, ఈ శరీరానికి అలసట ఉంటుంది, ఈ శరీరానికి రకరకాల సమస్యలు ఉంటాయి. అందుకని యేసుప్రభు ఏమన్నారు? ఆత్మ సిద్ధమే, శరీరం బలహీనం అన్నాడు. పౌలు ఏమంటున్నాడంటే, మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నా లోపలున్నాడే వాడు ముసలోడు అవ్వట్లేదు, వాడు నవనూతనం అవుతున్నాడు. ఇది ఉజ్జీవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 20 ఏళ్ల క్రితం నువ్వు నమ్ముకున్నప్పటికంటే ఇప్పటికి నీలో అంతరంగ పురుషుడు నూతన ఉత్తేజాన్ని పొందాడు. హల్లెలూయా. 20 ఏళ్ల క్రితం నువ్వు యేసయ్యను నమ్ముకున్నావు, ఇప్పటికి నీ శరీరము బాహ్య పురుషుడు ముసలోడయ్యాడు. బాహ్య పురుషుడేమో ముసలోడవుతున్నాడు, అంతరంగ పురుషుడేమో అంతకంతకు నవనూతన పరచబడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చాలామంది వృద్ధులు ఉన్నారు. ఆ వృద్ధుల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగితే, పిల్లల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగితే, యవ్వనస్తుల మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగితే, వీళ్ళందరిలో కాస్త వీళ్ళు యవ్వనస్తులు కాబట్టి ఎక్కువ పరిశుద్ధాత్మ ప్రభావము, ఆ ముసలివారు కాబట్టి తక్కువ ప్రభావము, వాళ్ళ పిల్లలు కాబట్టి మరి మీరు ఇళ్లలో ఇచ్చినట్టు లిటిల్ క్వాంటిటీ అట్లా ఏమి ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీదికి దిగినా ఒకే విధమైన అభిషేకం ఉండబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు మాటల్లో చెప్పాలి అంటే, మన అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. రోజు రోజుకి దేవుని కోసం బ్రతికే ఆసక్తి పెరగటమే ఉజ్జీవము. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఎక్కడున్నావంటే వేసిన చోటనే అన్నట్లుగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి నిర్జీవపు స్థితిలో ఉండేవాళ్ళు ఒక నూతన ఉజ్జీవాన్ని పొందాలి, ఒక అభిషేకముతో నింపబడాలి. ఇందాక నేను చెప్పినట్లుగా 4 విషయాల్లో విశ్వాసంలో బలహీనులై పడిపోయిన స్థితిలో దేవుని కృపను పొంది లేవటం ఉజ్జీవం. ఆధ్యాత్మిక నిద్ర నుండి మేలుకొని వాక్యం పట్ల, ప్రార్థన పట్ల ఆసక్తి పెంచుకోవటమే ఉజ్జీవం. ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించడానికి దేవుని సహాయం అడగడమే ఉజ్జీవం. అలాగే దేవునితో మరింత సన్నిహితంగా మసులుకోవడానికి, ఆయన సేవ చేయడానికి నూతన సంకల్పాన్ని పొందడమే ఉజ్జీవం. ఇది ఒకరోజు జరిగేది కాదు.